పూజారి గారు, ఈ సంవత్సరం స్వామివారికి మా ఇంటి నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలు సమర్పించండి. ధర్మంగా ఉంటే అన్ని దేవుడే ఇస్తాడు. అంటే నేను ధర్మం తప్పుతున్నానా? పద్ధతులు తప్పితే ధర్మాన్ని తప్పినట్టేనమ్మా. ఈ ఊరికి పెద్ద దిక్కు, నీతికి నిజాయితీకి మారుపేరు రఘురామయ్య గారు. చినుకులలో వాన వెల్లు నేలకిలా జారెనే, తళుకుమనే ఆమె ముందు వెల వెల వెలబోయనే. తన సొగసే తీగలాగా నా మనసే లాగెనే, అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే. ఎత్తుకో, కొంచెం కనిపించట్లేదా? ఎత్తుకో. ఏంటా ఆడు చూసావా, ఉదయనకాలు ఓ అచ్చకుక్కలా తిరిగేస్తున్నాడు. సోత్తాడు నాకు చిర్రెత్తుకు రావాలి. ఆడ తలట్టుకెళ్ళి సెన్సెట్కి ఎలా తీసేస్తాను. సత్యంద్ర బాబు, ఏ దేవి, పాపం పెద్దావిడ అరటిపండు ఒలుచుకోలేకపోతుందే, కొంచెం ఒలిచిపెట్టవే. అలాంటి పనులు నా వల్ల కాదు, నువ్వెళ్ళి చెయ్యి. ఇటివ్వు బమ్మ. Superb. I like your attitude also. ఎంతైనా వదింది మంచి మనసు బుల్లిబాబు. ఆ ఇల్లేవో తులసవనరా. నువ్వే గంజాయి మక్కవి. రేయ్, మనసులేమనుకోకరే, ఏదైనా ఉంటే బయటకని. అబ్బే, అలాంటిది ఏం లేదు. నా సంగతి వదిలే, ముందు ఆడి సంగతి చూడు. నిజంగానే మీరు పుణ్య దంపతులు రఘురామ్ గారు. మిమ్మల్ని, ఆణిముత్యాల్లాంటి మీ పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఊరందరూ మీ ఇద్దర్ని పార్వతీ పరమేశ్వరుల్లా పూజిస్తూ ఉంటే చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోలేదు. అన్నీ చాలా చక్కగా జరిపించారు. చాలా సంతోషం. ఇంక నేను బయలుదేరతాను. మంచిది. ఒక్క మాట రఘురామ్ గారు, భద్రావతి పట్టు వస్త్రాలు పట్టుకుని పోటీకొచ్చింది అని ఊరందరూ అనుకుంటున్నారు. దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. పోటీ పడ్డానికి ఇవి పందేలు కావుగా భద్రావతి. ఎవరేం చేసినా ఈ ఊరి క్షేమం కోసమే. నరం లేని నాలుకలు ఏవేవో మాట్లాడతాయని నా భయం, అంతే. అలాంటివే మనసులో పెట్టుకోకు. జీవితంలో ఒక్కసారైనా ఆ దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించుకునే భాగ్యం దొరుకుతుందో లేదో. దేవుని సేవకు అందరూ అర్హులే. నాక్కూడా ఒకరోజు వస్తుందని నేను కూడా నమ్ముతున్నాను రఘురామ్ గారు.
ఆ, మీ సమయం వృధా చేస్తున్నట్టున్నాను. నేనింక బయలుదేరుతాను. అలాగే. నమస్తే. ఛీ, రేయ్, అరటిగల్లన్నీ వీళ్ళకి పడే. చూసారా నాన్నగారు కావాలని ఎలా చేసిందో? అలా చేస్తే దేవుడికి అవమానం కదా నాన్నగారు. లేదమ్మా, ప్రతి మనిషిలోనూ ప్రతి మనసులోనూ దేవుడున్నాడు. అవి ఆ దేవుడికే చెందుతాయి. లేదు నాన్నగారు, అదంతా తన అహంకారాన్ని చూపించడానికే చేసింది. అలా చేసినా 10 మందికి మంచే చేసింది కదా. అమ్మా, అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా, అమ్మ, తలుపు తీయమ్మా. అమ్మా, నిన్నే. అమ్మా, తలుపు తీయమ్మా. దేవుళ్ళకి జంటగా ఉండేవాళ్లే వస్త్రాలు సమర్పించాలి, ఒంటరి వాళ్ళు కాదు. ఈ ఊరికి పెద్ద దిక్కు, నీతికి నిజాయితీకి మారిపేరు రఘురామయ్య గారు. అందరికీ చెప్పేది ఏంటంటే, పాండవులు ఈ ప్రాంతంలో నివసించినప్పుడు భీమసేనుడు వంట చేయగా మిగిలిన బొగ్గు రాయి మనసులో ఏదైనా కోరుకొని ఈ రాయిని ఎత్తితే ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుందమ్మా. నమ్మకమే మనోబలం నాన్నా. ఎల్లి నీ ప్రతాపం చూపించేసి ఒంటి చేతి ఎత్తేసి ఈ ఊరుకు మనగాడు అనిపించుకో. అలాగే వదినకు మొగుడైపో. అయితే ఇప్పుడు చూడరా, తుమ్ములు వేసిపోద్ది. ఎక్కడ కాదు లేపాల్సింది, అక్కడ. ఆల్ ది బెస్ట్ అన్నా. ఎత్తాలన్నా, ఎత్తాలే. ఎత్తుతా. ఎంత బరువు ఉందంటే ఎవడొకటి ఇచ్చుకుంటారు బాబు. తొక్క నవ్వకండా. పొడి చేస్తావనుకుంటే పరువు తీసేవేటి పులిబాబు. సేమ్ సీన్ గుర్తొచ్చింది. ఏ సీన్ రా? అదేనన్నా, మైసభలో దుర్యోధన చూసి ద్రౌపది పక్కపక్క నవ్విన సీను. నువ్వు కిందడిపోగానే వదిన ఎటేకా పక్కపక్క నవ్వేసింది. ఈడో ఈ కూడా కద్దానా అది పడిపోతాడో నాకు తెలుసు. అయ్యా, ఎవరి వల్ల కాలేదు, కనీసం మీ కుటుంబం నుంచి అయినా. నేను ట్రై చేయనా? మీరా? ఏ డౌటా? అలా ఏం లేదు, ట్రై చేయండి. ఎరా పంపించడు కానీ ఇద్దరంటవా? కమాన్ అన్నయ్య, కమాన్.
కమాన్ కమాన్ నీ మాత్రం కోఆపరేషన్ మనకు ఎత్తండి బాబు. ఎత్తాలి ఎత్తాలి ఎత్తరా ఎత్తు ఎత్తాలి 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 ఎత్తేస్తే బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు వదిలే. బియ్యం డబ్బానే ఎత్తలేరు ఇంకెదెప్పుడు ఎత్తాలి ఊరికే ఎంకరేజ్మెంట్ అంతే బాబు ఎత్తండి. ఎత్తరా అయ్యో ఆయన మన వల్లే కాలేదు ఇడి వల్ల ఏమొద్దా ఎత్తరా ఎత్తాలి ఎత్తు ఎత్తన్నయ్యా ఎత్తాలి 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 ఎత్తరా ఎత్తన్నయ్యా అయ్యో అయ్యో ఎత్తలేకపోయాడమ్మా సారీ. కమాన్ రానయ్య, వెల్ట్రై రా వెల్ట్రై. చెప్పేనా నాన్నగారు మీరెక్కుతారా? మా ఆవిలేసాడు రోయ్. నాన్నగారు కాంపిటీషన్ ఎత్తేస్తారంటావా? చెప్పరా బాబు. ఈ వయసులో కూడా బలి చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త కూడా చాలా బాబు. సూపర్ నాన్నగారు సూపర్ నాన్నగారు సూపర్. అందరు కొట్టేశారు. ఏమి ఎత్తారు నాన్నగారు సూపర్. నాన్నగారా మజాక. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. సార్ ఇంతమంది వల్ల కాలేదు, మీ వల్ల ఎలా అయింది? మీరు అంత బలవంతులా? ఇది ఎత్తడానికి కావలసింది బలం కాదు, సంకల్పం, దృఢ సంకల్పం. సార్ మీ మనసులో ఏం కోరుకున్నారో నేను తెలుసుకోవచ్చా? నా ఊరు ప్రజలు బాగుండాలని కోరుకోవడం తప్ప నాకింకో కోరికే ఉంటుంది? ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సార్ ఈ ఆచారం మీ ఊరి వాళ్ళకైనా లేకపోతే మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందా? మీ ఊరు మా ఊరు, మీ వాళ్ళు మా వాళ్ళు అని ఏదీ ఉండదు. దేవుని దగ్గర అందరూ ఒకటే. అయితే నేను ట్రై చేయొచ్చా అండి? తప్పకుండా ట్రై చెయ్యి.
మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైన తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బాబు, మనసులో ఏం కోరుకున్నావు? రఘురామ్ గారి లాగే బలం కన్నా సంకల్పం గొప్పదని తెలుసుకున్నాను సార్. నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన కోరిక కోరుకున్నాను. నీ కోరికను ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు బాబు. థ్యాంక్ యూ సార్. అబ్బిరాజుపాలెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నుంచి విచ్చేస్తున్న ప్రసిద్ధ ఆర్కెస్ట్రా ప్రోగ్రాం మొదలు కాబోతోంది. అందరూ వచ్చి చూసి విని ఆనందించవలసిందిగా కోరుతూ మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. నువ్వేంట్రా ఎక్కడ కూర్చున్నావు? నీలాంటి యాదవల నాలాంటి ఎదవలి కుర్చీలో కూర్చోకూడదనే కదా నువ్వు అనేది. నీలాంటి మోసరాళ్ళు కూర్చుని కుర్చీలో నేనేది కూర్చున్నాను రా. అక్కడి నుంచి నీ ప్రోగ్రామ్ కి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఈజిల్లో ఏళ్ళేసి దుమ్ము దులిపెట్టాను. ఎదవట వేసుకుని వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదురా. మళ్ళీ ట్రై చేయరా. బా చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను రా. సాయంత్రం దాకా కాంటాక్ట్ లోనే ఉన్నారు. సడన్ గా కమ్యూనికేషన్ కట్ అయింది. ఇప్పుడు ఎలా? ఏం జరిగిందో అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పరా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఏ మాటకా మాట చెప్పుకోరు గాని భద్రావతి కూతురు కూడా సూపర్ ఉంది. ట్రై చేయొచ్చు కదా. వద్దురా బాబు, ఏ భద్రావతి తెట్టుకుంటే బాంబులు తెట్టుకుంటే ఇరికించేద్దాం చూస్తున్నావా? నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్తే. సారీ, మీ ఉత్సవాలకి రాలేకపోయాను, క్షమించాలి. అయ్యయ్యో పర్వాలేదు. పదండి పదండి. కూర్చోండి కూర్చోండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఆగిపోయే పెళ్లికి ఆర్భాటం ఎక్కువని తెగ సంబరపడిపోతున్నారు. ఇంకా ఆగిపోలేదు కదమ్మా. రే లిఫ్ట్ చేశారా? హలో, వాళ్ళు వాళ్ళే ఏంటి రావడం లేదా? రావట్లేదా? వెనక్కి వెళ్ళిపోతున్నారా? జరిగింది? అరే వెనక్కి వెళ్ళిపోవడం ఏంటండి? అది కాదండి, వాళ్ళు అడిగిన అమౌంట్కి ఒప్పుకున్నాం కదా. బా ఏమండి, అందరూ వచ్చేసరి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఎదురు చూస్తున్నారు. అయ్యో, అందరి ముందు పరువు పోతుందండి. హలో, ఏం జరిగింది అసలు? ఏంటనే ఇది? ఎలా రా? హ్యాండ్ ఇచ్చారా?
ఇప్పుడు ఎలా అన్నయ్యా? ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? పదండి చెప్తాను, రండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. నమస్కారం. మా ఆహ్వానం మన్నించి ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలు క్షమించాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఈ ప్రోగ్రాం నిర్వహించలేకపోతున్నామని చెప్పడానికి చాలా చింతిస్తున్నాము. ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్న గ్రామ ప్రజల్ని, మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక మేము ఒక చిన్న కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ హనుమంతుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా ఈ చిన్న ప్రయత్నానికి ఉంటాయని ఆశిస్తూ మా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మాయి ఎలా ఉండాలంటే చూడగానే ఈమె కోసమైనా నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను అని అనిపించేలా ఉండాలి. రాముడు కొడుకులు లవకుశలే అవుతారు. బాబాయ్, ఇక్కడ మేము ముగ్గురున్నాం బాబాయ్. ఒరే, నీ సంగతి మర్చిపోయాను. సారీ.